హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఆరోగ్యం అయితే ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందన్నమాట. లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం వీలు కావడం లేదు. అందుకోసమే ఒక్కొక్క రోజు అయితే షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. షార్ట్ వీడియో పెట్టినా లాంగ్ వీడియో పెట్టినా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. మొన్న అయితే లాంగ్ వీడియో పెట్టిన దానికి చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మీ హెల్త్ జాగ్రత్త, నా పట్ల మీకు అందరికీ ఉన్న ప్రేమ అభిమానాలకు అయితే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. అలాగే చాలామంది అడుగుతున్నారు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు అని, ఎప్పుడు ఎన్ని మంత్స్ అని. దానికైతే సపరేట్ వ్లాగ్ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. నేనైతే ఇక పొద్దున్నే లేచానమాట. పొద్దున్నేం కాదు 6 గంటలకి లేచాను. ఆల్రెడీ మా ఆయన నాకన్నా ముందే లేచేసి బోల్ తోమేశారనమాట. బోల్ తోమేసిన తర్వాత మా పాపకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. మా పాపని ప్రిపరేషన్ చేపిస్తున్నారు అనమాట. చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇంత చిన్న వయసులో అంత ప్రిపరేషన్ అవసరమా అని మా ఊర్లో వాళ్ళు కొందరు అయితే అన్నారు. మొక్కై వంగనిదే మానై వంగున అనేది. ఇప్పటి నుంచి మంచిగా ప్రిపరేషన్ చేస్తే ఫ్యూచర్లో అయితే చాలా మంచిగా ఉంటుందని మేమైతే పాపని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మంచిగా ప్రిపరేషన్ చేపిస్తామన్నమాట. ఆమె చదువుకుంటుంది. ఇక సాయంత్రం చదువుకున్న పొద్దున్నే లేచి రివిజన్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇక నేనైతే లేచేసి బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. మా పాప అయితే ఇంకా లేవలేదు. నాకైతే ఏం పని లేదనమాట. మా ఆయనే ఊడుస్తున్నాడు. నేనైతే ఇక పొద్దున్న లేచేసి బ్రష్ చేసుకొని గ్యాస్ స్టవ్ మొత్తం తుడిచేసిన తర్వాత అయితే ఇక్కడైతే గుడాలు చేద్దామని నానబెట్టేశాను. బ్రష్ అయితే చేసుకుందామని బ్రష్ చేసుకుంటున్నాను. ఇక బ్రష్ చేసుకున్న తర్వాత అయితే ఇక నన్నైతే డాక్టర్ వంగి ఉడవద్దు ఇవన్నీ అన్నీ చెప్పిందనమాట. బ్లడ్ అయితే అస్సలు ఇంప్రూవ్ అవుతలేదు ఏం తిన్నా. ఇదైతే పింక్ వాటర్, దీనికి కోతులు భయపడతాయట కానీ అస్సలు భయపడతలేదు. మా ఆయన ఆల్రెడీ కట్టిండు కానీ దానికైతే అస్సలు భయపడతలేవు. కొందరు చెప్పిండ్రు అనమాట పింక్ వాటర్కి భయపడతాయని. నేనైతే బ్రష్ చేసుకొని వాల్నట్స్ ఇవన్నీ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నాను. ఇక్కడ చూడండి, ఒక్క బీరకాయ తినలిస్తలేవు, ఒక సొరకాయ తినలిస్తలేవు కోతులు అయితే. ఇవన్నీ అవే తింటున్నాయి. మునక్కాయలు అయితే మంచిగా కాస్తున్నాయి అన్నమాట. న్యాచురల్ అనమాట. ఇక మందు ఇవన్నీ అని. మా ఆయన అయితే బోల్ తోమేసిన తర్వాత అయితే అగ్గి చేసిండు. పాప కోసం వేడి నీళ్ళు పెట్టిండు అనమాట. ఒక్కైతే పెద్ద పాప మాత్రం వేడి నీళ్ళు చేస్తుంది. మేమందరం చల్లనీళ్ళే చేస్తాం. ఆమెకు పొద్దున్నే స్నానం చేయాలి కదా. 7 గంటలలోపు ఆటో వచ్చేస్తుంది. ఇక నేను నా బ్రష్ ముగించిన తర్వాత అయితే ఇక డ్రై ఫ్రూట్స్ అయితే తిందామని ఫస్ట్ అయితే వాటర్ తాగుతాను. నేనైతే కొంచెం వేడి నీళ్ళు చేసుకొని తాగితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందని డాక్టర్ చెప్పారనమాట. బ్రష్ చేసేసుకొని వాటర్ తాగేసిన తర్వాత మా ఆయన అయితే నిన్న నైట్ అయితే ఇవన్నీ నానబెట్టారు. నేను ఎప్పుడు నానబెట్టలేదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవైతే అన్నీ తింటున్నాను అనమాట. చూడండి, ఒక్కో మంత్ పెరిగిన కొద్దీ ఒక్కో డ్రై ఫ్రూట్ ఎక్కువ అవుతుంది. ఇలా అయితే అన్నీ నైట్ అయితే సోక్ చేసి పెట్టేశారు మా ఆయన అయితే. కిస్మిస్, బాదం పప్పు, వాల్నట్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఒక్కో గిన్నెలో ఒక్కోటి నానబెట్టారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క గ్లాసులో అయితే నానబెట్టేశారు. నేనైతే 4 బాదం పప్పులు, 4 కిస్మిస్ ఇవన్నీ. నాకైతే ఈ వాల్నట్స్ తినడానికి అయితే చాలా పరేషాన్ అనిపిస్తుంది అన్నమాట. వాటిని చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది. కొంతమంది అయితే బ్రెయిన్ పప్పు కూడా అంటారు. నేనైతే ఎక్కువ శాతం వాల్నట్స్ అనకుండా బ్రెయిన్ పప్పే అంటాను. ఇవైతే ఎండు ఖర్జూరాలు నానబెట్టిన తర్వాత ఇట్లా అవుతాయి అన్నమాట. కొందరైతే జ్యూస్ చేసుకొని తాగొచ్చు, పాలల్లో మిక్స్ చేసుకొని అంటున్నారు. పాలు కూడా నేను తాగుతలేను. పాలు ఈ మధ్య అస్సలు పడతలేవు అనమాట. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది పాలు తాగితే పొద్దున్నే. అందుకోసమే ఇక వాటర్ తాగేసి డైరెక్ట్గా ఇలా ఇవైతే తినేసాను. ఇక గుడాల కోసం అయితే శనగలు నానబెట్టేశాను. ఆ లోపు మా ఆయన ఇక వాటర్ పట్టేసి బయట ఇట్లా అన్నీ ఊడుస్తున్నాడు అనమాట. ఇక చూడండి, చూస్తున్న వాళ్ళైతే కొందరు ఊర్లో వాళ్ళు అనుకోవచ్చు అన్ని పనులు చేస్తున్నాడు, ఇప్పుడే డెలివరీ అయిపోయిందా అని కొంతమంది అంటున్నారు. కాకపోతే ఇక డాక్టర్ రెస్ట్ తీసుకో అని చెప్పేసరికి మా ఆయన అయితే ఇవన్నీ పనులు చేస్తున్నారు అనమాట. ఇంట్లో చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు కదా. ఇంట్లో వేరే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే ఏమనిపించేది. ఇక నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇవంత పని మా ఆయనతో చేయించడం, కానీ తప్పట్లేదు.
ఫస్ట్ అయితే బోల్ తోమేసి పాపకు వేడి నీళ్ళు పెట్టిన తర్వాత ఈ పనులన్నీ చూసుకుంటున్నారు అనమాట. నేనైతే వంట చేసుకుంటూ ఇక షాప్లో అయితే గిరాయికి అంతా పొద్దున ఏముండేది, కొంచెం ఇక పాల ప్యాకెట్లు ఇవన్నీ గిరాయికి ఉంటుంది అనమాట. ఇక మా ఆయన అయితే ఇదంతా ఫస్ట్ అయితే వాటర్ వేసి ఊడుస్తారనమాట. షాప్ తీస్తే మొత్తం డస్ట్ వస్తుంది కదా, ఊడిస్తే కొంచెం వాటర్ వేసేసి ఊడ్చేసిన తర్వాత అయితే మళ్ళీ వాటర్ వేస్తాడు. అలుకు జల్లినట్టు అనమాట. పెండతోటి ఏం అలుకు జల్లాలి కానీ వాటర్ తోటి అయితే అలుకు జల్లేస్తారనమాట. ఇక కొంతమంది షాప్కి వచ్చేస్తున్నారు. స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంతమంది చూడండి ఆల్రెడీ 7 అయిపోయింది. మా పాప అయితే వెళ్ళిపోతుంది. మా కృతిక పాప లేచి బ్రష్ చేసుకొని చూడండి వాళ్ళ అక్కకైతే బాయ్ చెప్పేసింది. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. 7 కల్లా ఆటో వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే ఇక మా ఆయన నాకన్నా ముందే లేచి అన్ని గింటకు ప్రిపరేషన్ చేస్తారనమాట. నేను లేచి వంట చేయడం, స్నానం చేసేసాను అనమాట. స్నానం చేసేసిన తర్వాత అయితే మళ్ళీ స్నానం చేసేసాను. ఇక మా పాప అయితే తర్వాత చేస్తా అన్నది. మా ఆయన చేపిస్తున్నాడు పాపకు కూడా. ఇక అన్నం అయితే పెట్టేశాను పాప కోసం. ఇక టిఫిన్ చేసేసిన తర్వాత ఇక మా కోసం అయితే వంట ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. వేరే పనులు ఏం చేయట్లేదు నేను, ఓన్లీ బట్టలు ఉతకడం ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. బట్టలు ఉతకడం, వంట చేయడం తప్ప మా ఆయన అయితే నాకు వేరే పని చేయట్లేదు. బట్టలు ఉతికేస్తే అది కూడా చేస్తుండేమో మా ఆయన. నాకు ఇబ్బంది అనిపించిన ఇక మా ఆయనతోటి చేయించక తప్పట్లేదు. గుడాల్లో ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఎందుకంటే గ్యాస్ దొరకడం చాలా కష్టం ఉంది కదా. మా సైడ్ అయితే అస్సలు ఒక్కొక్కరికి 15-20 రోజులైనా గ్యాస్ బుక్ అవ్వడం లేదు. అందుకోసమే ఇక పాప స్కూల్ అయిపోయే వరకైనా గ్యాస్ ఉండాలి కదా, ఆమెకు పొద్దున్నే లేచి వంట చేయాలి కదా. అందుకోసమే ఇక గుడాలు అయితే పొయ్యి మీద కాసేసాను. ఇక్కడైతే అంబలి చేసుకుంటున్నాను అనమాట. జొన్న అంబలి అయితే మంచిది బలానికి. నాకైతే చాలా ఇష్టం అనమాట జొన్న అంబలి. కొంతమంది రాగి జావ తాగమని చెప్తున్నారు, కానీ రాగి జావ అయితే నాకు అంత ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా తాగాను అనమాట కొన్ని రోజులు. అయితే ఇక రాగి పిండి అయిపోయేసరికి జొన్న పిండితోటి చేసుకుంటున్నాను. గుడాలు అయితే చేసేసాను అనమాట. ఇక్కడైతే అన్నం కూడా వండేసాను. పాప కోసం అయితే ఇడ్లీ పెట్టాను అనమాట. ఇక్కడ మా ఆయన అయితే ఆ రోజు వాటర్ మెలన్ అయితే కొన్నారు. కామెంట్ పెట్టాను అనమాట. పుచ్చకాయ కాదు వాటర్ మెలన్ అని, తెలుగులో అయితే పుచ్చకాయనే అంటారు కదా. నేనైతే స్నానం చేసిన తర్వాత ఇక టిఫిన్ చేద్దామని టిఫిన్ అయితే చేసేస్తున్నాను. టాబ్లెట్లు వేసుకునే ఉన్నాయి కదా, తొందరగానే 8:30 కల్లా టిఫిన్ అయితే చేసేసాను అనమాట. 2 ఇడ్లీలు. నిన్న నైట్ అయితే నేను మామిడికాయ తొక్క అయితే చేసుకున్నాను, రోటి పచ్చడి అనమాట. కొంచెం దాంతో పుల్లగా ఇడ్లీ అయితే తినేస్తున్నాను. అంత పల్లి చట్నీ అయితే తినబుద్ధి అయితే లేదు ఎందుకో. ఇడ్లీ కూడా అంత తినలేకపోయినా వేరే టిఫిన్స్ తింటే ఎట్లా అనిపిస్తుంది. దోశ కూడా ఎక్కువ తింటే ఇది కడుపు నొస్తుంది అనమాట. అందుకోసమే 2 ఇడ్లీలతోటి సరిపెట్టుకున్నాను అనమాట. నేనైతే నాకు ఎంత తిన్నా ఏం తిన్నా బ్లడ్ అయితే అస్సలు ఇంప్రూవ్ అయితే లేదు. 2 times ఐరన్ వేసుకుంటున్నా, ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఎంత ఫుడ్ తిన్నా అస్సలు బ్లడ్ అయితే ఇంప్రూవ్ అయితే లేదు. చాలామంది చాలా టిప్సే చెప్తున్నారు, కానీ ఎంత తిన్నా అస్సలు ఇంప్రూవ్ అయితే లేదనమాట. ఇక మా ఆయన అయితే ఇక్కడ నేను అంబలి అయితే చల్లారబెట్టాను తీసుకురమ్మని చెప్పేసరికి తీసుకొచ్చిండు. ఇక మా ఆయన అయితే అన్నం తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు. ఫస్ట్ అయితే నేనే తినేస్తున్నాను అనమాట. మా ఆయన తీసుకురమ్మంటే మొత్తం చూపిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చాలా పల్చగా అయింది అంబలి అని చెప్తాను. పిండి కొంచెమే నానబెట్టేసరికి చాలా పల్చగా అయిపోయింది అనమాట. ఈ వేడికి ఈ అంబలికి బరాబర్ సెట్ అవుతుంది. ఇక్కడ నిన్న నైట్ చేసుకున్న రోటి పచ్చడి ఇదైతే తినకు అని చెప్పిండు, కానీ నేను కొంచెం తింటా అని ఇడ్లీతోటి తినేసాను అనమాట. ఇడ్లీలు అయితే ఇక మా ఆయనకి వేసిన తర్వాత నేను కూడా 2 వేసుకొని తినేసాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.